శ్రీమాత్రే నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా పంపిస్తూ ఉండండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఆలోచనల్ని నాతో పంచుకోండి. అంతేకాకుండా జాతక చక్రాలు వేయాలన్నా, విశ్లేషణలు చేయాలన్నా మీరు క్రింది నెంబర్లో సంప్రదించవచ్చు. తర్వాత వచ్చేసి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్గా మనం నడిపిస్తూ ఉన్నాము. వివాహ సంబంధాలకై మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, సి సెక్షన్ ఆపరేషన్స్కి కానీ దేనికైనా సరే మనల్ని సంప్రదించవచ్చు. అదే కాకుండా కుంభ వివాహాలు, కదలి వివాహాలు, చండీ హోమాలు ఇలాంటివి కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. ఏది కావాలైనా సరే కింది నెంబర్లో మీరు నన్ను సంప్రదించండి. ఓం గం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గం గణపతే నమః. నూతన ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా మనం అంటూ ఉంటాం కదా, సంవత్సరానికి తొలి ఆరంభం. అలాంటి ఆరంభమైనటువంటి ఈ ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ఈ సంవత్సరం ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది మనకి చాలా ముఖ్యమైన శ్రవణం. రాజుగా రవి కనపడుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మంత్రిగా చంద్రుడు, సేనాధిపతిగా శని భగవానుడు, అదేవిధంగా సస్యాధిపతిగా బుధుడు, నెక్స్ట్ చూసినట్లయితే కనుక ధాన్యాధిపతిగా కుజుడు కనిపిస్తున్నారు. ఇహ అర్ఘాధిపతిగా మళ్ళీ రవి, మేఘాధిపతిగా రవి. ఈ విధంగా పంచాంగ శ్రవణంలో రవి యొక్క ప్రాశస్త్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో మనకి కొన్ని విశేషాలు, వింతలు, జరగబోయేవి, జరగబోతున్నవి ఏ విధంగా ఉంటాయి, ఎవరికి ఏ విధంగా లాభాల బాటలో ఉంటారు, శుభయోగాలు ఎవరికి ఉన్నాయి, లేకపోతే ఏమైనా కొంచెం చిన్న చిన్న పరీక్షా కాలం, గడ్డు కాలం ఉందా, వీటిలన్నింటినీ కూడా మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి మనము నడత నడుచుకుంటే మనకు అన్ని విధాలా కూడా ఈ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకుంటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అంటే రిలీఫ్. దేనికి రిలీఫ్ అయ్యా అంటే కనుక ఆనందం. ఆదాయం చూస్తే 2, వ్యయం చూస్తే 14, రాజపూజ్యం చూస్తే 5, అవమానం చూస్తే 3. ఎందుకు రిలీఫ్ అన్నాను మీకు అర్థమైపోయిందిగా. అర్ధాష్టమ శని బాధ పోయింది, అందుకని రిలీఫ్ అయిపోయారు వృశ్చిక రాశి వారు. అర్ధాష్టమ శని భగవానుడు మిమ్మల్ని విడిచిపెట్టి పంచమంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా తిరుగులేదు. వృశ్చిక రాశి వారు ఊపిరి గట్టిగా పీల్చుకోవచ్చు, సంతోషంగా ఉండండి. ముఖ్యంగా పరోపకార్థం ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారయ్యా వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం. పరోపకారం, మిథున శరీరం అనేది మీరు బాగా అనుకుని ఇతరులకు ఉపకారం చేయడానికి కంకణం కట్టేసుకుంటారు. ఆ తదుపరి ఏమిటి అంటే కనుక కొంచెం షేర్స్, పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండండి. ముందుకు దూసుకు వెళ్ళకండి. ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి, ఆలోచించే పెట్టుబడులు పెట్టండి. తర్వాత విషయంలో ఏంటంటే సంతానం ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు పుస్తకాల్లో ఫోన్ పెట్టుకునే ఉన్నారా లేక మామూలుగా ఉన్నారా, అసలు వీళ్ళ ఫ్రెండ్స్ ఏమిటి, ఇలాంటివి మీరు చూసుకోకపోతే తర్వాత తదుపరి మనం నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోచారరీత్యా జాగ్రత్తగా ఉండండి. తదుపరి ఏమిటంటే అగ్రిమెంట్లు, ఒప్పందాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా లేకపోతే ఏదైనా కొనుగోలు, అమ్మకాలు పరిస్థితులు అన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి మీకు. ఆ తర్వాత ఏంటంటే అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ వస్తుంది. అకస్మాత్తుగా ఎప్పుడైతే జూన్లో ట్రాన్స్ఫర్లు రాగానే కోపం వచ్చేస్తుంది మనకి. ఇదేంటి ఇక్కడ పర్వాలేదు అనుకున్నాం, పిల్లలకు కూడా మనం ఫీజులు కట్టేసాం, పుస్తకాలు కొనేసుకున్నాం, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఏమిటి, ముందన్నా చెప్పలేదు, ఇది ఎలాగా, నేనే వెళ్ళాలా, ఇలా రకరకాలైన విసుగు, చిరాకు, కోపం అన్నీ వచ్చేస్తాయి. అయితే ఏమిటంటే తప్పదు, మరేం చేయాలి, మన కోపమే మన శత్రువు అన్నట్టుగా ఆ శత్రువుని చేరనివ్వకుండా హద్దులో ఉంచుకొని మనం అధికారులు చెప్పినటువంటి విధి విధానంలో మన విధి నిర్వహణకి మనం ముందుకు వెళ్లాల్సిందే, తప్పదు. తర్వాత ఏంటంటే కనుక
కోపం తగ్గించుకొని అన్ని విషయాల్లోనే కూడా సంతానపరంగా కానీ కొన్ని అధికారుల దగ్గర కానీ వ్యవహారాల్లో కానీ కాస్త సంయమనం పాటించడం అనేది చెప్పదగిన సూచన. బంధుమిత్రులతోటి కొన్ని విమర్శలు ఎదుర్కొనే కార్యక్రమం కనపడుతుంది. ఎందువలన అంటే కనుక మన దగ్గర సొమ్ములు ఉన్నప్పుడు వారు గబుక్కున అడిగితే మనం సర్దకపోతే వారికి కోపం వస్తుంది. మనకి తదుపరి ఉన్నటువంటి ఖర్చులు దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఇచ్చేస్తే తర్వాత ఎలాగా, మళ్ళీ వాళ్ళు సమయానికి ఇవ్వకపోతే అని మనం ఆలోచించుకుంటాం. దాని వలన కూడా నిందలు నిష్ఠూరాలు వచ్చే యోగం కనపడుతుంది. మీ ప్రయత్నాలకి తగినంత పట్టుదల ఓర్పు మీకు ఉన్నట్లయితే మీకు విజయం తప్పక సిద్ధిస్తుంది. ఏ రంగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, ఆఖరికి సినీ టీవీ కళాకారులైన, తర్వాత వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్నా కూడా మీ ఓర్పే మీకు శ్రీరామ రక్ష. తర్వాత ముఖ్యంగా ఇంటా బయట మాట చెల్లుబాటు అవుతుంది. ఇంటా బయట కూడా ఒకేసారి కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఆ తర్వాత ఉద్యోగంలో ఆదాయాలు బాగుంటాయి. సెప్టెంబర్, అక్టోబర్ మీకు అద్భుతమైనటువంటి ఆనందాలు, తగినటువంటి పట్టుదలతో ఆగస్టు నుంచి మీకు అద్భుతాలు సాధించే యోగం వచ్చేసింది. అదేవిధంగా మీ కోపావేశాల వలన కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. అందువల్ల ఆ ఒక్కటి మీరు తగ్గించుకుంటే తిరుగులేదు మీకు ఈ సంవత్సరం అని చెప్పొచ్చు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ యొక్క షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడమే చెప్పదగిన సూచన. తర్వాత ఆహార విషయంలో కానీ నిద్ర విషయంలో కానీ తగిన క్రమశిక్షణ పాటించడం వలన, తగినటువంటి విధంగా మీరు ఉండడం వలన మనకి నిద్రలేమీ ఉండదు. ఆహారం సరైన సమయానికి తీసుకోకపోవడం వల్ల ఆహారానికి సంబంధించిన ఇబ్బందులు కూడా రావు. అందువలన ఆ విషయంలో ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యంగా చెల్లింపులు అంటే ఎవరికైనా ఏదైనా సరే గవర్నమెంట్కు పెనాల్టీతో సహా చెల్లించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. రేపు కడదాం, ఎల్లుండి కడదామని మీరు వాయిదా పద్ధతిలో పడితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబంలో ఖర్చులు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో సంవత్సరాంతానికి కొంచెం చికాకులు కూడా పెరుగుతాయి. వాటిని కూడా పెంచుకోకుండా సంయమనం పాటించాలి. వాహనాలతోటి, యంత్రాలతోటి మీరు ఏదైనా సరే నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. భాగస్వామి వ్యాపారంలో ఉన్న వాళ్ళు కూడా గబక్కున మాట తూలకుండా కాస్తంత ఆనందంగా ఆలోచనతో మాట్లాడితే అవతలి వాళ్ళు కూడా, మనం తగ్గినప్పుడు వాళ్ళు కూడా తగ్గుతారు. స్వరం ఎప్పుడైతే తగ్గించి మాట్లాడతామో వాళ్ళు కూడా అన్ని విధాలా కూడా కలిసి వస్తారు మనకి. అదేవిధంగా సంవత్సరాంతానికి వివాహాది శుభకార్యాలు కుదరడం, పెళ్ళిళ్ళు కావడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని విషయాల్లో మీ యొక్క ఏకాగ్రత, మీ తెలివితేటలు, మీ స్వయం నిర్ణయాలు మీకు శ్రీరామ రక్షగా బాగా పనికొస్తాయి. నమ్మక పారాయణ చేసుకోండి. అంతేకాకుండా రుద్రం కూడా ఇంట్లో సీడీ రూపంలో మీరు ప్లే చేసుకుంటూ ఉంటే అన్ని విధాలా చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ అనుకోవడం, ఈ పరిహారాలు పాటించడం. ఈ రాశి వారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా అయితే మనకి ఈ పరిహారాలు తీసుకుని ఆ పరిహారాలని మనం అనుసరిస్తే మనకు కలిగేటటువంటి శుభయోగాలు ఏముంటాయి అనే విషయంలో పరిహార శాస్త్ర ప్రకారము కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు ఉదయం సాయంకాలము కూడా దీపారాధన ఇంట్లో చాలా ముఖ్యమైనది. అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి మా రాశి వారికి ఎలా ఉంటుంది, మా రాశి వారికి ఎలా ఉంటుంది అనే విధమైనటువంటి ఆలోచన, ఆందోళన మనకి ఉండడం అనేది సహజం. కానీ ద్వాదశ రాశుల వారు కూడా దీపారాధన చేయటం ప్రదోష వేళ, అదేవిధంగా ఉదయం. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శనివారాలు ఈ సంవత్సర కాలంలో విశ్వవసు నామ సంవత్సరంలో శనివారం నాడు ప్రొద్దుట ఉదయకాలమున 6 నుంచి 7 గంటల లోపల శని హోరాలో ఎవరైతే ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ 5 ఒత్తుల దీపారాధన చేస్తారో వారికి శని గ్రహ పరిహారం కింద తీసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక్కరికైనా సరే అన్నదానం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు శనిగ్రహ నివారణ అర్థం మీరు చేసే విధానాలన్నీ కూడా భగవంతుడైనటువంటి శనీశ్వరుడు తప్పక స్వీకరిస్తాడు.
అదేవిధంగా ఎవరికైతే శనిగ్రహ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇంకా అందులోనే ఏమిటంటే మీనరాశి వారికి ముఖ్యంగా లగ్నాత్తు శని, ఆ విధమైనటువంటి వాళ్ళు సింహరాశి, మీనరాశి, అదేవిధంగా ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక తప్పనిసరిగా శనివారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనేది మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు ప్రతి ద్వాదశ రాశుల వారు కూడా ప్రతిరోజు దినచర్యలో భాగంగా హనుమాన్ చాలీసా వినడం కానీ, హనుమాన్ చాలీసా పఠించడం కానీ చేసినట్లయితే అద్భుతాలే జరుగుతాయి మీ ఇంట. అందువల్ల ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎక్కడైతే శ్రీరామ జపం కానీ, శ్రీరామ అనే రామకోటి రాయడం కానీ చేసినట్లయితే మీ చేతి వ్రాత మీ నుదుటి రాతని మారుస్తుంది. అందువల్ల విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ శుభయోగాలు కలిగి అందరూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా వెలసిల్లాలని కోరుకుంటూ చేతికి హస్తస్య భూషణం దానం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.